హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మేమను అండ్ ఈ రోజు మనం ఓఆర్ని కంటిన్యూ చేయబోతున్నాం అనమాట. సో మనం లాస్ట్ లో ఏం చూసింటామంటే హాయంగ్ ని వచ్చేసి దోక్ష అడుగుతాడు కదా, నీకు ఈ డెమాన్ రియలం నచ్చిందా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇంకా హాయంగ్ షాక్ అయిపోతాడు అనమాట. అసలు నీకు ఎలా తెలుసు అని అడిగితే అప్పుడే దోక్ష వచ్చేసి అవును ఇక్కడ నువ్వు నీ రియల్ నేమ్ యూస్ చేయవనుకుంటా కదా అనే లోపల హాయంగ్ వచ్చేసి అసలు నాకు నీ రియల్ నేమ్ నీకు ఎలా తెలుసు అసలు ఏంటి ఇదని షాక్ అయిపోతాడు అనమాట. అప్పుడే మనకి చూపిస్తారు, అంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు అసలు హాయంగ్ క్యారెక్టర్ ఎలా క్రియేట్ అయింది అనేది. దోగ్జ వచ్చేసి అక్కడ కింద కమెంట్ చేస్తుంటాడు అనమాట. నేనేం ఆలోచిస్తున్నానంటే ఒకవేళ మీరు ఏమైనా కొత్త క్యారెక్టర్ యాడ్ చేయొచ్చేమో అని చెప్పి సజెషన్ ఇచ్చింటాడు కదా, అది చూపిస్తూ ఉంటారనమాట. దోగ్జ అనుకుంటూ ఉంటాడు ఒకవేళ నేను అది కనుక అప్పుడు ఆ సజెషన్ ఇవ్వకపోయి ఉంటే ఒకవేళ మేబీ హాయంగ్ ఉండేవాడు కాదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడు దోగ్జ ఏం ఇచ్చింటాడంటే సజెషన్, ఒకవేళ ఆ క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్ అయితే చాలా బాగుండేదేమో అన్నట్లు ఇంకా చెప్పింటాడనమాట. బాగా అందంగా ఉండే క్యారెక్టర్ అన్నట్లు. నేను ఒకవేళ ఆ రోజు కనుక ఆ క్యారెక్టర్ రాయకపోయింటే అసలు ఈ స్టోరీలో ఒక సెకండ్ ప్రోటాగనిస్ట్ అనేవాడే ఉండేవాడు కాదు, అందులో తను ఇంత డైమెన్షన్ మారి మారి సఫర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా దోగ్జా ఏం చెప్పినాడంటే తన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి యాక్చువల్ గా యూజింగ్ క్యూకు రెగ్రెసర్ కదా, సో తిన బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి డైమెన్షన్ స్కిప్పర్ అని తినే ఐడియా ఇచ్చింటాడు అనమాట కమెంట్స్ లో. సో తన వల్లనే ఇదంతా జరిగింది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జా వచ్చేసి తనకి హాయంకి చెప్తుంటాడు అనమాట, నువ్వేం టాలెంట్ లేక కాదు, నీకు టాలెంట్ ఉంది, జస్ట్ నీకు అర్థం కావడం లేదు నువ్వు దేంట్లో టాలెంటెడ్ అన్నట్టు దోగ్జా చెప్తాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావని హాయంగ్ అంటాడా, అంటే హాయంగ్ గట్టిగా ఆడుస్తూ మాట్లాడుతుంటాడు. దాన్ని చూసి ఏలెన్ లోపలికి వస్తుంది అనమాట. ఏమైంది అసలు అని అడుగుతుంది. అసలు ఏంటి కమోషన్ అంతా అని అడిగితే ఏలెన్ చూడు అని చెప్తే అప్పుడే చూస్తారనమాట వాళ్ళందరూ. అసలు నువ్వెవరు, అసలు నువ్వేం చేసావు తనకి అని చెప్పేసి ఏలెన్ లోపలికి వస్తుంది అనమాట. అక్కడ ఏలెన్ బయట చూస్తే మొత్తం అందరూ మనుషులు ఉన్నట్టు కనిపిస్తుంది దోగ్జాకి. అప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు వీళ్ళందరూ ఖచ్చితంగా సివిల్ కౌన్సిల్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, సిస్విడ్స్ కి అనేసి. అప్పుడే డ్యూక్ సిస్విడ్స్ అనేసి దోగ్జా అంటాడు. అది వాళ్ళు వింటూ ఉంటారనమాట ఏం చెప్తాడని ఏలెన్ వచ్చేసి. అప్పుడే ఏం చెప్తాడంటే ఆ డ్యూక్ వచ్చేసి చాలా అంబిషియస్ పర్సన్, తనకి యాక్చువల్గా ఒక హై ర్యాంకింగ్ పొజిషన్ ఇచ్చింటారనమాట డెమానిక్ రియలమ్స్ లో, కానీ దాన్ని రెఫ్యూజ్ చేసి మరి ఈ బార్డర్ ఉన్న రియలమ్ కి వచ్చింటాడు. అలా ఎందుకు వచ్చింటాడో తెలుసా, యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత తను వచ్చేసి గెయిన్ సోల్జర్స్ అనేవి క్రియేట్ చేయమని చాలా సార్లు అడిగారు కదా నిన్ను అని చెప్పేసి ఇంకా హైలెన్ తో అంటూ ఉంటే ఏలెన్ వచ్చేసి ఏంటి అని చూస్తుంది అనమాట. అప్పుడే దోగ్జా అంటూ ఉంటాడు అసలు ఆ డ్యూక్ వచ్చేసి అండర్ వరల్డ్ లో టూర్కి వెళ్ళాడంట రీసెంట్ గా. దాని తర్వాత తను ఇంకా కొంచెం ఏదో విధంగా ఉన్నాడు, ఎందుకంటే తను నిన్ను అసలు సాధ్యం కానిది అడుగుతున్నాడు. సో నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అసలు తను ఏం చేస్తున్నాడో తనకు కూడా అర్థం కావడం లేదు అని చెప్పేసి దోగ్జా అంటాడు. అసలు ఇదంతా అసలు దోగ్జాకి ఎలా తెలిసిందే అని అలెన్ అడుగుతూ ఉంటుంది. అప్పుడే దోగ్జా అంటాడు, ఇప్పటికే నువ్వు తన రిక్వెస్ట్ ని 3 సార్లు రెఫ్యూజ్ చేస్తావు, ఇంకొకసారి నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి లాక్కొని పోతారా, అది నీకు తెలుసు నాకు తెలుసు, దానికి నువ్వు ప్రిపేర్ అయ్యి ఉన్నావా అని చెప్పేసి దోగ్జా అంటాడు. మొత్తానికి నా రిక్వెస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేసావనుకో నేను ఆ డ్యూక్ నుంచి నిన్ను కాపాడుతాను, ఆ డ్యూక్ నేనేం చేయకుండా నేను ఆపగలను అని చెప్పేసి దోగ్జా అంటే అసలు నువ్వు ఎవరు అని ఏలెన్ అడుగుతుంది అనమాట. అప్పుడే దోగ్జా వచ్చేసి నా పేరు యూజింగ్ హ్యూక్ అని చెప్తాడనమాట. యాక్చువల్గా ఇది 4సారి యూజింగ్ హ్యూక్ పేరు వాడడం దోగ్జా వచ్చేసి. నేను ఖచ్చితంగా డెమాన్ కింగ్ అవుతాను 73rd డెమాన్ రియల్ కి అని చెప్పేసి దోగ్జా డిక్లేర్ చేస్తాడనమాట. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చేసి యూజింగ్ హ్యూక్ వెళ్తుంది అనమాట. ఏమని అక్కడ 73rd డెమాన్ రియల్ లో వచ్చేసి యూజింగ్ హ్యూక్ పేరు అనేది నోటిఫై అయిందని చెప్పేసి వస్తుందన్నమాట. దాన్ని బట్టి యూజింగ్ హ్యూక్ ఈజీగా అర్థమైపోతుంది కదా దోగ్జా ఎక్కడ ఉన్నాడు, దోగ్జా అక్కడ ఉన్నాడని యూజింగ్ హ్యూక్ అర్థమైపోయింది. సో మొత్తానికి ఇంకా దాని తర్వాత ఏం చూస్తామంటే యాక్చువల్గా నోవెల్లో ఉంటుంది కదా, అక్కడ ఏం జరిగి ఉంటుందంటే టీడబ్ల్యూఎస్ఎల్లో ఇట్లా యూజింగ్ క్యూక్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత డిక్లేర్ చేస్తాడనమాట, నేను 73rd డెమాన్ రియలంకి ఇలా కింగ్ అవుతానని చెప్పేసి డిక్లేర్ చేసింటారు. కానీ అప్పుడు వీళ్ళు వచ్చేసి ఏలైనా సివిల్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. అంటే అంత డైరెక్ట్ గా ఎవరే కానీ ఇట్లా డిక్లేర్ చేయరు కదా, నేను డెమాన్ కింగ్ అయిపోతాను అని చెప్పేసి అని షాక్ అయింటారు. కానీ ఇప్పుడు దోగ్జా చెప్పింటాడు కదా, దాని తర్వాత వీళ్ళ రియాక్షన్స్ వేరేలాగా ఉంటాయి అనమాట. అప్పుడే దోగ్జా ఏదన్నా చెప్పాలని చూస్తాడు. అప్పుడే ఫోర్త్ వాల్ ఏమంటుందంటే దోగ్జా ఎందుకో కొంచెం స్ట్రాంగ్ గా అయిపోతున్నట్లు అనుకుంటున్నాడు. అసలు దోగ్జాకు ఒక హ్యాబిట్ ఉంది చిన్నప్పటి నుంచి, అదేంటంటే స్కూల్ డేస్ నుంచి ఎప్పుడైనా సరే దోగ్జా సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గినప్పుడు లేదంటే తన లైఫ్ లో ఏదైనా ఇంపార్టెంట్ విషయం జరిగేటప్పుడు అప్పుడు తను ఏం చెప్పుకుంటాడని తనకు తాను ఏం చెప్తాడంటే నేను యూజింగ్ హ్యూక్ ని అని చెప్పుకుంటాడనమాట. అలవాట్లో పొరపాటుగా ఇక్కడ కూడా అలానే చెప్పేశాడు అన్నట్టు ఫోర్త్ వాల్ అంటూ ఉంటుంది. అప్పుడే దోగ్జా అనుకుంటాడు అసలు ఈ ఫోర్త్ వాల్ ఎప్పుడు లేసింది అసలు అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఏలెన్ అంటుంది అనమాట, మీరు కొంచెం నాకు ప్రైవసీ ఇస్తారా అని చెప్తే ఇంకా మిగతా వాళ్ళందరూ బయటకు వెళ్తారనమాట. ఏలెన్ దోగ్జాతో ఒంటరిగా మాట్లాడాలని అనుకుంటుంది అనమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ బయటకు వెళ్ళిన తర్వాత దోగ్జా వచ్చేసి సరే కొంచెం మాట్లాడడానికైనా రిలీజ్ చేస్తావా, ఏదని కట్లు ఇప్పుతావా, ఎందుకంటే ఈ పొజిషన్ మన కన్వర్సేషన్ కి మంచిది కాదు అన్నట్లు దోగ్జా చెప్తాడనమాట.
అప్పుడు ఎలెన్ అడుగుతుంది, "ఫస్ట్ అసలు నువ్వు డెమాన్ కింగ్ అవుతావు అన్నావు కదా! దాని అర్థమైనా నీకు తెలుసా అసలు? ఆ మాటలకు అర్థం చెప్పు" అన్నట్లు అడిగితే అప్పుడే దోక్చే చెప్తాడు. అంటే దాని అర్థం ఏముంది? ఈ 73 డెమాన్ రియలమ్‌కి నేను కింగ్ అవుతాను ఆఫ్‌కోర్స్ అంతే. అంటే ఇంక తను ఎలెన్ అడుగుతుంది. ఇంకా అన్నట్లు అడిగితే అప్పుడే దోక్చే ఏమంటాడంటే, నేను అలా అయిన తర్వాత మిగతా 72 డెమాన్ కింగ్స్ ఉంటారు కదా! వాళ్ళందరికీ నా మీద అటెన్షన్ అయితే కలుగుతుంది అన్నట్టు చెప్తూ ఉంటే అప్పుడే ఎలెన్ అంటుందన్నమాట. యాక్చువల్‌గా నిన్ను ట్రీట్ చేసేటప్పుడు నీ స్టోరీస్ అన్నీ నేను ఆల్రెడీ చూసాను. నాకసలు నువ్వేం ఆలోచిస్తున్నావో కూడా అర్థం కావడం లేదు అన్నట్లు ఇంక తను అంటుంది. అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి అని దోగ్జా అడిగితే, డ్యూక్ సిస్విట్జ్ చాలా స్ట్రాంగ్. అసలు నువ్వు ఆలోచించలేనంత స్ట్రాంగ్ తను. అసలు నీ కాన్ఫిడెన్స్ నాకు అర్థమైంది. అంటే నీ స్టోరీస్‌ని బట్టి నాకు అర్థమైంది నీ కాన్ఫిడెన్స్. కానీ నీ స్టోరీస్ ఎంత సర్ప్రైజింగ్‌గా ఉన్నా, నువ్వు నాకైతే ప్రూవ్ చేయాల్సిందే. నువ్వు ఆ డ్యూక్‌ని ఓడించగలవని, నువ్వు నాకు ట్రస్ట్‌వర్తీ అని నాకు చూపించాలి అన్నట్లు ఆవిడ అడుగుతుందనమాట. అప్పుడే దోక్చి ఏమంటాడంటే, ఫస్ట్ మనము ఈ ఓత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్‌ని చేద్దాం అని చెప్పేసి అంటాడు. అదొక కాంట్రాక్ట్ లాంటిదనమాట. చేస్తారనమాట. అప్పుడే ఇంకా ఆవిడ అంటూ ఉంటుంది, అసలు నువ్వు ఇక్కడ ఏం జరిగినా వేరే వాళ్ళకి లీక్ చేయకూడదు అని చెప్పేసి అంటుందనమాట. అప్పుడే దోగ్జా కూడా అంటారు, నువ్వు నా ఐడెంటిటీని మాత్రం లీక్ చేయకూడదు అని చెప్తే ఆవిడ చెప్తుందనమాట. ఈ ఓత్ నాకు మాత్రమే కాలే, కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కలిపి ఉంటుందనమాట. సో ఇంకా ఎవరే గాని చెప్పరని చెప్పేసి ఆవిడ చెప్తుంది. అంతే కాకోకుండా ఇంకా ఆవిడ ఏం చెప్తుందంటే, ఈ సివిల్ కౌన్సిల్ ఉంటారు కదా, వీళ్ళు చాలా కాలం నుంచి ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. అదేంటంటే ఈ ప్లాంట్‌ని ఎలాగైనా వాళ్ళు డిస్ట్రాయ్ చేయాలి. డిస్ట్రాయ్ అంటే దాన్ని అంతా అది నోబెల్స్ చేతిలో ఉంటుంది కదా! దాన్ని మామూలుగా చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారనమాట. దానికి రెవల్యూషనరీగా చేయాలని చెప్పేసి. అప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఏంటి ప్లాంటా? యాక్చువల్‌గా ప్లాంట్ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంటుంది కదా! దానికి ఒక న్యూక్లియస్ లాంటిది. అంటే అది మెయిన్ సోర్స్. అది లేకపోతే ఇది జరగదనమాట. దీంట్లో ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో పనులు జరగవు అది లేకపోతే. సో, ఏంటి మీరు ఆ నోబెల్స్ అందరిని అంతం చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి దోగ్జా అడుగుతాడు. అంటే అవును అని ఆవిడ చెప్తుందనమాట. అప్పుడే దోగ్జా అంటాడు, అయితే మీరందరూ ఖచ్చితంగా రిటర్నీస్ అయ్యుంటారు కదా! అసలు మీ రిటర్నీస్ అందరూ ఈ ఎకాలజీ అంటే డెమాన్ రియలంలో ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలనుకుంటున్నారు? ఎందుకు ఇక్కడ క్లాసెస్ మార్చాలనుకుంటున్నారు? అన్న విధంగా అడుగుతాడనమాట. అంటే మేమందరం ఇంకా రిటర్నీస్ కాదు అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. అప్పుడు దోగ్జా ఆలోచిస్తుంటాడనమాట. ఇక్కడ ఉండే వాళ్ళందరూ రిటర్నీస్ కాదు. ఎందుకంటే కొంతమంది డైమెన్షన్ స్కిప్ సినారియో చేస్తూ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలనమాట. కానీ చాలామంది ఫెయిల్ అయిపోయి ఇక్కడే ఉండిపోవడమో, సినారియోస్ ఫెయిల్ అయిపోయి, లేదంటే కొంతమందికి వాళ్ళ హోమ్ ల్యాండ్ ఇష్టం లేక ఇక్కడే ఉండిపోవడమో, లేకపోతే కొంతమందికి అసలు వేరే అంటే వాళ్ళది కంప్లీట్ చేసినా కూడా హోమ్ ల్యాండ్ ఇష్టం లేక ఇక్కడే ఉండిపోయి వేరే ప్రదేశాన్ని వాళ్ళ హోమ్ ల్యాండ్ చేసుకోవడమో అలా చేసుంటారనమాట. సో, అందరూ రిటర్నీస్ అని కూడా చెప్పలేము. సో, మొత్తానికి చాలామంది డ్యూక్‌ని చంపడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కనీసం ఆ డ్యూక్ ఉన్న గాడ్స్ ఉంటారు కదా! వాళ్ళని కూడా దాటలేకపోయారు. ఇంకా డ్యూక్ విషయం పక్కన పెట్టు. అసలు ఆ ప్లాంట్ అనేది ఉంది కదా! అది చాలా అంటే 100 ఆఫ్ ఇయర్స్ నుంచి అక్కడే ఉంది. అది లో ర్యాంకింగ్ నోబెల్స్ లైక్ బారన్స్, విస్కౌంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా! అలా చాలా మంది ఉంటారు. వాళ్ళందరిని దాటుకొని వెళ్ళాలి. కౌంట్స్ 10 కౌంట్స్ ఉంటారు. 2 మార్కర్స్ ఉంటారు. సో, వీళ్ళందరిని దాటుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇంక ఆవిడ చెప్తూ ఉంటుంది. అప్పుడే దోగ్జా అంటాడు, చూస్తే ఆలోచిస్తే అది మరీ అంత బ్యాడ్‌గా కూడా లేదే అన్నట్లు అంటూ ఉంటే ఆవిడేమంటుందంటే, ఫస్ట్ నాకు నీ స్ట్రెంగ్త్ ఎంతుందో ప్రూవ్ చెయ్యి నాకు. నీ స్ట్రెంగ్త్ చూడాలి అని చెప్పేసి ఆవిడ అంటుందనమాట. ఎందుకంటే నాకు కూడా అర్థం కావాలి కదా! నీ క్యాలిబర్ ఎంతనో. ఎందుకంటే నువ్వు ఆ నోబెల్స్‌ని ఫేస్ చేయగలవో లేదో కూడా నాకు అర్థం కావాలి కదా! సో, ఆ విషయం తెలుసుకోవాలనుకుంటే సిస్విట్స్‌లో ఎవరో ఒకరు మంచి అపోనెంట్ అయితే దొరకాలి అన్నట్టు ఆవిడ అంటూ ఉంటుందా. అప్పుడే దోగ్జా ఏమంటాడంటే, "నువ్వు గిలోబాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఎన్‌వై గురించి మాట్లాడుతున్నావా?" అనేసి అంటాడనమాట. అంటే అంత అపోనెంట్ గురించి వెతుకుతూ ఉంటది కదా! ఖచ్చితంగా ఆవిడ వాళ్ళనే రిఫర్ చేస్తూ ఉంటుందన్నట్లు ఇంక దోగ్జా ఒపీనియన్ అనమాట. యాక్చువల్‌గా 73 డెమాన్ రియలమ్ ఉంటుంది కదా! చాలా రూమర్స్ ఉన్నాయన్నమాట డెమాన్ కింగ్ గురించి. ఎప్పుడొస్తాడు? ఎవరొస్తారనేసి. దీని గురించే సిస్విట్జ్ ఇంకా గిలోబాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళ మధ్యలో మీటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఈ టెన్షన్ అంతా ఆపాలని చెప్పేసి. అప్పుడే దోగ్జా అంటాడు, "నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది" అనేసి. ఆవిడేమంటుందంటే, "నాకెందుకో నిన్ను చూస్తుంటే కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది. అంటే బాధగా జాలి కలుగుతుంది" అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు, "నేను ఈ ఆపర్చునిటీని కనుక కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే, ఈ నోబెల్స్ ఉంటారు కదా! వాళ్ళలో వాళ్ళనే కొట్లాడుకునే విధంగా నేను చేయగలిగితే, ఇంకా దోగ్జా వాళ్ళని చిన్న చిన్న టీమ్స్ లాగా డివైడ్ చేసి ఓడించొచ్చు కదా అనే ఫీలింగ్‌తో ఉంటాడు. అప్పుడే దోగ్జా వచ్చేసి, "సరే ఇది మన ఫస్ట్ డీల్" అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడే ఎలెన్ అడుగుతుంది, "సరే దానికి బదులుగా నీకేం కావాలి" అని అడిగితే దోగ్జా ఏమో, నా ఫిజికల్ ఇన్‌కార్నేషన్‌ని నువ్వు ఎప్పుడైతే అడుగుతానో ఫ్యూచర్‌లో అప్పుడు ఖచ్చితంగా రిపేర్ చేయాలి. అది కూడా ఫ్రీగా చేయాలి అని చెప్పేసి అడుగుతాడు. ఆవిడేమంటుందంటే,
ఓహ్! అంతేనా? ఒకవేళ నువ్వు సక్సెస్ అయ్యావనుకో, ఖచ్చితంగా నేను చేస్తాను. దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదంటే, అప్పుడే దోక్తి వచ్చేసి, లేదు ఇంకొక విషయం గూడా ఉంది. అదేంటంటే, నాకు ఒక సినారియోని ఇవ్వండి అని అడుగుతాడనమాట. అది గూడా ఏం సినారియో అంటే, రివల్యూషనరీ సినారియో అని ఉంటుందనమాట. సో, అది నాకు ఇవ్వండి అని దోక్జా అడుగుతాడు. యాక్చువల్‌గా దోక్జా ఇలా సినారియో ఏరియాలోకి ఎంటర్ అయినా ఇప్పటి వరకు సినారియో లేదనమాట. సో, దోక్జా అందుకే ఎలాగైనా ఒరిజినల్ సినారియోని తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. యాక్చువల్‌గా చాలా కాలం కిందటి నుంచే డెమాన్ రియలమ్ ఉంటుంది గదా! అక్కడ కాన్వర్సేషన్స్ ఎవరు ఉండరనమాట. చాలా మంది అంటే మామూలు సినారియోస్‌లో ఉంటారు. దోగ్జా వాళ్ళు ఉంటారు గదా! అక్కడ హ్యూమన్ వల్లోనే ఉంటారనమాట. ఇక్కడ ఎందుకుండరంటే డెమాన్ రియలమ్‌లో ఈ కాన్స్టలేషన్‌కి, ఈ డెమాన్ కింగ్స్‌కి ఫైట్స్ ఉంటాయి గదా! వాళ్ళకి వీళ్ళకి పడదు. సో, అందుకే ఇక్కడ కాన్స్టలేషన్స్ ఎక్కువ ఉండవనమాట. అది ఒక రీజన్ అయితే, ఇంకొక రీజన్ ఏంటంటే అసలు ఈ డెమాన్ రియలమ్‌లో ఉంటారు గదా! ఇక్కడ ఉండే ఇన్‌కర్నేషన్స్ చాలా మంది వచ్చేసి ఫెయిల్యూర్స్ అనమాట. ఇలాంటి ఫెయిల్యూర్స్ ఉన్న చోట్ల ఈ కాన్స్టలేషన్స్ ఉండవు. సో, ఇంక అది పక్కన పెడితే ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ అందరూ తాగుతూ ఉంటారనమాట ఒక బార్‌లో. అప్పుడే వాళ్ళు అక్కడ న్యూస్ చూస్తూ అట్లా ఉంటారనమాట నార్మల్‌గా. అక్కడ వాళ్ళు అలా ఉండగా దోగ్జా వచ్చేసి అక్కడికెళ్తాడు. సో, ఫోర్త్ వాల్ అంటూ ఉంటుంది. దోగ్జా ఇలా ఆలోచిస్తున్నాడు. అసలు ఇక్కడున్న వాళ్ళల్లో రెవల్యూషనరీ పీపుల్ ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటే దోగ్జా ఏమో అనుకుంటున్నాడు. అబ్బా! ఈ ఫోర్త్ వాల్ మళ్ళా మొదలుపెట్టింది అని చెప్పేసి. అప్పుడే మనకి దోగ్జా ఏమని ఉంటాడంటే ఈ సినారియోలో డెమాన్ రిలమ్ ఉంటుంది కదా! ఈ సినారియోస్‌లో యాక్చువల్‌గా రెవల్యూషనరీ అని ఒకటి ఉంటుందనమాట. అది మెయిన్ సినారియో అనమాట. వన్ ఆఫ్ ది మెయిన్ సినారియో ఇక్కడ. సో, దాంట్లల్లో వచ్చేసి డ్యూక్స్ కూడా అసలు ఆ సినారియోస్ మీద కన్నేసి ఉంచుతారు మామూలుగా. ఎలెన్ ఏం చెప్పింటుందంటే, "అసలు నీకు ఆ సినారియో గురించి ఎలా తెలుసో తెలీదు. కానీ నువ్వు దాన్ని ఇప్పుడు తీసుకోవడం కుదరదు" అని చెప్పింటుంది. ఎందుకంటే అసలు రెవల్యూషనరీ ఎవరో కూడా మాకు తెలీదు కదా! నీకు ఎలా ఇవ్వను? ఎందుకంటే రివల్యూషనరీలో ఉండే ఒక్క మెంబర్ కూడా తెలీదు. ఆ సినారియో ఎవరికొచ్చిందో కూడా నాకు తెలీదని చెప్పేసి ఆవిడ అంటుంది. అప్పుడే దోగ్జా అడుగుతాడు. "అంటే నీకసలు కొంచెం గూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదా రెవల్యూషనరీ గురించి" అని అడిగితే, "లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము ఒకవేళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశా కూడా రెవల్యూషనరీ ప్రతి మంత్ మారుతూ ఉంటారు గదా! సో, అతను ఎవరు అనేది కనుక్కోవడం కష్టం" అని జెప్పేసి అంటాడనమాట. ఇంకా హానెస్ట్‌గా చెప్పాలంటే ఎవరు గాని నేనే రెవల్యూషనరీ అని ముందుకొచ్చి చెప్పరనమాట. ఎందుకంటే వాళ్ళ రోల్ అదని వాళ్ళు ముందుకు చెప్పరసలు. ఎందుకంటే ఎవరైనా స్పైస్ ఉన్నారనుకో ఇక్కడ మధ్యలో వాళ్ళు రెవల్యూషనరీ గురించి లీక్ చేశారనుకో, వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటది కాబట్టి ఎవరు చెప్పరనమాట అలా. లాస్ట్ టైమ్ అలా రెవల్యూషనరీ గురించి బయటికి చెప్పిన వాళ్ళు ప్రాణాలతో లేరనమాట. అందుకే ఇంగ అలా చెప్పరనమాట. ఈ డెమాన్ రియలమ్‌లో అసలు ఇదే చాలా యూనిక్ మెయిన్ సినారియో అనమాట రెవల్యూషనరీ అనేది. ప్రతిసారి ఈ సినారియో నంబర్ వచ్చేసి మారుతూ ఉంటుందనమాట. అందులో సినారియో ఎవరికొస్తుందనేది గూడా అసలు వేరే వేరేగా వాళ్ళకొస్తుందనమాట. సో, అసలు ఇదంతా యాక్చువల్‌గా వచ్చేది సబ్జుగేటెడ్ క్లాసెస్ వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇంకా ఎలెన్ అంటూ ఉంటుందనమాట. చాలా మంది భయపడిపోయారనమాట. లాస్ట్ టైమ్ రెవల్యూషనరీ అని డిక్లేర్ చేసిన వాళ్ళకి ఏం జరిగిందో చూసి. కాబట్టి నువ్వు అందరిలోకెళ్ళి నువ్వు రెవల్యూషనరీనా అని చెప్పేసి ఇంగ అలా నువ్వు చెయ్యకు. ఎందుకంటే నువ్వు అలా చేస్తే వాళ్ళందరూ నర్వస్‌గా ఫీల్ అవుతారు అని చెప్తే దోగ్జా అనుకుంటూ ఉంటాడు. నాకు అర్థమైంది ఎలెన్ ఎలా ఫీల్ అవుతుందో. కానీ నేను జస్ట్ అలా వెయిట్ చేస్తూ కూర్చోలేను గదా! అని చెప్పేసి దోగ్జా ఇక్కడికొచ్చి వెతకాలని ట్రై చేస్తాడనమాట. ఎందుకంటే దోగ్జా ఎలాగైనా సరే ఆ రెవల్యూషనరీ సినారియో మీద నా చేతులు పెట్టాల్సిందే. ఎందుకంటే నేను ఒరిజినల్ సినారియోలోకి వెళ్లి తీరాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. సో, ఇంగ దోగ్జా లోపలికి అలా బార్ లోపలికెళ్ళిన తర్వాత అక్కడ బార్‌టెండర్ వచ్చేసి, "నేనిక్కడ ఎప్పుడు చూడలేదే ముందు" అని అడుగుతాడు. అప్పుడే దోగ్జా "నేను నిన్ననే వచ్చానని" చెప్తే, "ఓహ్! మంచి చాయిస్. అసలు ఈ మా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటే కొంచెం బతకడానికి కష్టంగా ఉన్నా ఇక్కడ ఉన్న పీపుల్ కొంచెం వార్మ్ హార్టెడ్ అన్నట్టు చెప్తాడనమాట. చూసుకుంటారు అనేసి. ఇది బ్యాడ్ ప్లేస్ అయితే కాదు. నువ్వు ఇక్కడే సెటిల్ డౌన్ గూడా అవ్వచ్చు. అసలు నువ్వెక్కడి నుంచొచ్చావో తెలీదు గానీ, నీకేమన్నా కొంచెం డ్రింక్ ఇయ్యమంటావా?" అని చెప్పేసి అడిగితే, "లేదు నాకు ఆల్కహాల్ అంటే ఇష్టం లేదని" దోగ్జా చెప్తాడు. అప్పుడే ఆయన అంటాడనమాట బార్‌టెండర్. డెమాన్ రియలమ్‌లోకొచ్చి ఆల్కహాల్ లేకోకుండా ఆ! ఆ! వాట్ ఎ షేమ్ అన్నట్లు అంటాడు. అప్పుడే దోగ్జా వచ్చేసి ఆలోచిస్తాడు. దోగ్జాకి కంపెనీ ఫస్ట్ టైమ్ డిన్నర్‌కెళ్ళింటాడు గదా! కంపెనీ డిన్నర్‌కి. అప్పుడు హన్‌మింగ్‌యో గుర్తున్నాడా? అప్పుడు తను మేనేజర్ గదా! హన్‌మింగ్‌యో వచ్చేసి. తను గూడా సేమ్ అదే మాట అనింటాడనమాట. ఇక్కడ ఆల్కహాల్ తాగకోకుండా ఉండలేరన్నట్లు. అదే ఇంగ తర్వాత ఆలోచిస్తుంటాడు. అసలు హన్‌మింగ్‌యోకి ఏమైందబ్బా? అంటే ఫైనల్ బ్లో వచ్చింటుంది గదా! అప్పుడు డెమాన్ కింగ్ సబ్జెక్ట్‌ని చంపినందుకు. అసలు తనేమయ్యాడు? తనకు ఆ కర్స్ వచ్చిన తర్వాత అంటే డెమాన్ కింగ్ అస్మోడియస్ నుంచి ఒక కర్స్ వచ్చింటుంది. దాని తర్వాత తను బతికాడో లేదో కూడా తెలుసుకోవడానికి దోగ్జాకి ఇంగ వేరే ఏం దారి లేదనమాట. సో, ఇంగ దాన్ని పక్కన పెడితే నాకు బార్ ఫుడ్ అంటే ఇష్టం గానీ, సరే నేను బార్ ఫుడ్ ఆర్డర్ చేయొచ్చా అని అడిగితే ఆయన ఓకే అని చెప్తాడనమాట. అప్పుడే ఓహ్! అది ఎడతా అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళందరూ టీవీ చూస్తూ ఉంటే దోగ్జా వచ్చేసి చూస్తాడు. అక్కడొచ్చేసి యూసుంగ్ ఏడుస్తూ ఉంటుంది గదా! అది చూపిస్తారనమాట. యాక్చువల్‌గా వాళ్ళు చూసేదేంటంటే ఆ డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ అని దోగ్జా డిక్లేర్ చేస్తాడు గదా! ఆ సీన్ చూస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడందరూ ఏడుస్తూ ఉంటారు కదా! డెమాన్ కింగ్ అయిపోయిన తర్వాత దోగ్జా. దాన్ని చంపాలి కదా! ఇప్పుడు దోగ్జాని చంపాలా వాళ్ళందరూ అదంతా చూస్తూ ఉంటారనమాట.
అక్కడ అది చాలా బాగుంది కదా సినారియో, అది పాపులర్ అందుకే అయింది అనుకుంటా అని చెప్పేసి చూస్తుంటారనమాట. కొంతమంది అయితే అది చాలా ఈజీలే, నేను అక్కడ ఉంటే నేను కూడా మేనేజ్ చేయగలిగేవాడిని అన్నట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇంకా అక్కడ దోక్జా ఫేస్ చూపిస్తారు. దోక్జా ఫేస్ యాక్చువల్గా అక్కడ కనిపించదు అనమాట, అంతా బ్లర్ గా ఉంటుంది. దోక్జా వచ్చేసి యూరియల్ కి చెప్తూ ఉంటాడు కదా, నేను వెళ్ళాలి యూరియల్, ఇదంతా ఇలా జరగాల్సిందే అన్నట్టు చెప్తుంటాడు కదా, అని చూపిస్తుంటారు. అది చాలా సాడ్ గా ఉంది అని చెప్పేసి అసలు దాని గురించి చూస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఉండేవాళ్ళు. దోగ్జీ ఏమనుకుంటాడు, అసలు బిహ్యూంగ్ ఏంటి, నా ఫేస్ ఎందుకు అంత అంటే వియర్డ్ గా కనిపిస్తుంది అనమాట, దోగ్జా ఫేస్ లాగానే అనిపించదు, అలా ఎడిట్ చేసావు అన్నట్లు అంటూ ఉంటాడు. సో గైస్ ఇక్కడ స్టోరీని కొంచెం ఆపితే నేను కొంచెం డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అంటే దోగ్జా ఫేస్ గురించి డిస్కస్ చేస్తే మనకి స్టోరీ స్టార్టింగ్ నుంచి చూస్తే దోగ్జాని అందరు అగ్లీ అగ్లీ అంటూ ఉంటారు కదా. అసలు దోగ్జా నార్మల్ గా చూస్తే తను ఏం అంత అగ్లీగా ఉండడు నా ప్రకారంగా. హన్మిన్యూతో పోలిస్తే కనీసం దోగ్జా బాగుంటాడు కదా. కానీ వాళ్ళందరూ దోగ్జాని ఎందుకు అంత అగ్లీగా అనుకుంటున్నారంటే, నాకు తెలిసినంత వరకు అక్కడ ఉండే వాళ్ళకి దోగ్జా ఫేస్ అనేది కరెక్ట్ కనిపించారు అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఇందాక మనం టీవీలో చూసింటాం కదా, అక్కడ కూడా దోగ్జా ఫేస్ వాళ్ళందరికీ బ్లర్ గా కనిపిస్తూ ఉండింది. సో మీకు గుర్తుందా లేదా, ఇంతకు ముందు ఒకసారి హన్సయం కూడా ఒకసారి అదే అనుకుంటుంది అనమాట దోగ్జాని చూసి. అంటే దోగ్జాన్ ఒక చోట చంపింటుంది, తర్వాత దోగ్జా మళ్ళీ తన ముందర లేస్తాడు చూడు, అప్పుడు అసలు దోగ్జా ఫేస్ చూసి తను అనుకుంటుంది, అసలు దోగ్జా ఎందుకు తనని అందరు అగ్లీ అంటారు, తనేం చూడడానికి అంత బాలేకుండా కూడా లేడే అని చెప్పేసి ఆలోచిస్తుంది కదా. దీన్ని బట్టి అసలు ఇంతవరకు వీళ్ళెవరే కానీ దోగ్జా యొక్క రియల్ ఫేస్ చూడలేదన్నమాట సరిగ్గా. అంతేకాకుండా ఇంకో మ్యాటర్ ఏంటంటే, ఎందుకు కావాల్సిన తన ఫేస్ అనేది డిస్క్లోజ్ చేయడం లేదని నా ఒపీనియన్. మనకి ఇంకా కొంచెం ముందరికి పోతే అలవాటు అవుతుంది. ఇంకా ఇక్కడ వీళ్ళెవరు దోగ్జాని టీవీలో చూసిన తర్వాత కూడా ఎందుకు కనుక్కోలేదంటే, దోగ్జా ఫేస్ అనేది ఇప్పుడు రియల్ గా ఉండదన్నమాట. ఎందుకంటే చెప్పాను కదా, ఫిజికల్ ఫామ్ అనేది స్టోరీస్ కొంచెం కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అందుకే తన ఫేస్ అనేది ఆ టీవీతో కూడా మ్యాచ్ కాదనమాట. అందుకే దోగ్జాని ఎవరు ఇక్కడ గుర్తుపట్టారు. కానీ దోగ్జా తన ఫేస్ ని కవర్ చేసుకుంటాడు అనమాట ఇక్కడ, ఎందుకంటే తను కొంచెం కాన్షియస్ గా ఫీల్ అవుతాడు. సో ఇక్కడ మళ్ళీ బ్యాక్ టు ద స్టోరీ వస్తే, వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఆ టీవీని చూసి. ఆ క్యారెక్టర్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే దోగ్జాకి ఫుడ్ వస్తుందన్నమాట. అప్పుడే అక్కడ కొంతమంది ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే, నీకు అంత గుర్తు వస్తూ ఉంటే నువ్వు మీ హోమ్ ల్యాండ్కి వెళ్ళిపోవచ్చు కదా, మీ హోమ్ ల్యాండ్ ఎడుతు కదా అంటే, ఎలా వెళ్ళాలి, అలా వెళ్ళలేనులే అంటే, వెన్నీమ్యాన్ అడుగు, వెన్నీమ్యాన్ హెల్ప్ చేస్తాడు, ఏదో ఒక రోజు పంపిస్తాడు అంటే, వద్దులే నేను నా హోమ్ ల్యాండ్కి వెళ్ళి అక్కడ ఒక అంటే దురదృష్టంగా ఉండాలనుకోవడం లేదు. ఎందుకంటే అలానే ఫీల్ అవుతారన్నమాట వీళ్ళందరూ ఇక్కడ ఫెయిల్యూర్స్ కదా, సో వాళ్ళు అలా ఫీల్ అవుతారనమాట. ఇంకా వాళ్ళందరూ అలా సైలెంట్గా ఉంటారు. అప్పుడే దోగ్జా వచ్చేసి ఇక్కడికి వెళ్ళి చూస్తాడనమాట. అక్కడ అస్లాన్ వచ్చేసి తన్ని హాయంగ్ అనొచ్చు, అస్లాన్ అనొచ్చు, కానీ ఇక్కడ అందరూ అస్లాన్ అని పిలుస్తారు కూడా అస్లాన్ అనే యూజ్ చేద్దాం. అస్లాన్ వచ్చేసి కొంచెం ఏడుస్తుంటాడు అనమాట ఆ సీన్ చూసి, ఎందుకంటే అది కొంచెం ఎమోషనల్ సీన్ కదా. అంటే దోగ్జాని చంపేస్తారు వాళ్ళు, దోగ్జా సాక్రిఫైస్ చేస్తాడు, అక్కడ ఉండే వాళ్ళందరూ బాధపడుతుంటారు, అదంతా చూసి ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఏంటి దాన్ని చూస్తుంటే నీకు కొంచెం మిస్ అవుతున్నావా అని చెప్పేసి దోగ్జా అక్కడే ప్లేట్ పెట్టి కూర్చుంటాడు అనమాట. అప్పుడే ఇంకా ఏంటి అంతగా నన్ను చూసి షాక్ అవసరం లేదులే, జస్ట్ నేను ఇక్కడ తినడానికి వచ్చాను కలిసి అని చెప్తే, ఏంటి ఐలాండ్తో మాట్లాడడం అయిపోయిందా అని చెప్పేసి తను అడుగుతాడు అనమాట. అంటే నీకు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదులే అని చెప్పేసి దోగ్జా అంటే, అది స్పెషల్ డిష్ కదా అని చెప్పేసి ఆ పిల్లోడు చూస్తుంటే, కావాలంటే నువ్వే తిను అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు ఆ పిల్లోడు అది తినేస్తాడనమాట. అవును, ఇంతకీ నువ్వు కూడా అంటే ఆ ఎర్త్ ప్లేస్ నుంచే కదా వచ్చావు అని చెప్తే, అవునని దోగ్జా చెప్తే, ఎలా ఉంటుంది అది అని చెప్పేసి అడిగితే దోగ్జా ఏమో అసలు దారుణంగా ఉంటుంది అని చెప్తాడనమాట. అప్పుడే ఇంకా అసలు అడుగుతాడనమాట, నువ్వు కూడా అలా టీవీలో స్క్రీన్ లో కనిపిస్తావా అయితే అని అడిగితే, అవును అని చెప్పేసి దోగ్జా అంటే, ఎక్కడున్నావు అని చెప్పేసి అడిగితే దోగ్జా వచ్చేసి యూజింగ్ ఫేస్ చూపిస్తాడనమాట, నేనే అది అని చెప్పేసి ఒక పోజ్ పెడతాడనమాట. కానీ ఆ పిల్లడు నమ్మడనమాట. అసలు నీలా కనిపించడం లేదు, ఎలా చెప్పాలి నీకు, అసలు ఒక మట్టి ముద్ద ఉంటుంది కదా, ఆ మట్టి ముద్దకి బాగా క్రియేట్ చేసిన ఒక వేస్ ఉంటుంది కదా, ఫ్లవర్ వేస్, దానికి ఉన్నంత తేడా ఉంది మీ ఇద్దరిలో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అప్పుడే దోగ్జా ఏమంటాడంటే, నేను ఒక ఎక్సెల్ని కాబట్టి నా స్టోరీస్ అన్ని నా ముఖం మీద సరిగ్గా లేవు, అందుకే నా ఫేస్ నీకు సరిగ్గా కనపడడం లేదు అని చెప్పేసి అంటాడనమాట. అయినా కూడా నేను నమ్మనని చెప్పేసి తను అంటూ ఉంటాడు. సర్లే సర్లే అది నేను కాదులే, కానీ చూడడానికి తను కూల్గా ఉన్నాడు కదా అని చెప్పేసి అంటే, అవును నిజమే అని చెప్పేసి అంటాడనమాట అసలు. సో నువ్వు ఒకవేళ ఎర్త్కి వెళ్తే నేను తనని ఇంట్రొడ్యూస్ చేస్తాను, ఎందుకంటే నేను తనకి చాలా క్లోజ్ అని చెప్పేసి దోగ్జా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, టీడబ్ల్యూఎస్ఏ ఉంటుంది కదా, దాంట్లో హాయోంగ్ వచ్చేసి జుంగ్యూకి ఒక పెద్ద ఫ్యాన్ అనమాట. సో తనని నేను ఎలాగైనా హోమ్కి తీసుకెళ్తే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట దోగ్జా. అందులోపల హాయోంగ్ అసలు ఏమంటాడంటే, నేను ఎందుకు తనని మీట్ అవ్వాలి అని చెప్పేసి అంటాడు అనమాట. అది నేను జస్ట్ అన్నట్టు ఇంకా దోగ్జా అంటుంటే, అప్పుడే హాయోంగ్ వచ్చేసి ఇంకొక వ్యక్తిని చూపించి, తను ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు అని చెప్పేసి చెప్తాడనమాట. అక్కడ ఎవరు ఉన్నాడంటే దోగ్జానే ఉంటాడనమాట.
ఇంక తను చాలా ఐడలైజింగ్ అంటే ఇప్పుడు యాక్చువల్‌గా అయితే టీడబ్ల్యూఎస్ఏలో దోగ్జాని కాకోకుండా యూజిన్ హ్యూక్‌ని అలా చూసేవాడు. కానీ ఇప్పుడేమో దోగ్జాని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు యూజిన్ హ్యూక్ ప్లేస్‌లో దోగ్జా అవుతాడు కదా! డెమాన్ కింగ్ అందుకు. సో, ఇప్పుడు ఇంగ దోగ్జా వచ్చేసి తన్ని చూస్తూ ఉంటాడనమాట. ఏంటి నేనిక్కడ గూడా ఇంత ఫేమస్ అని అంటే ఇక్కడ ఉండేవాళ్ళు చాలా మంది దోగ్జాని అడ్మైర్ చేస్తూ ఉంటారనమాట. ఏంటి నేను పాపులరేనా ఇక్కడంతా అయితే? అయితే మొత్తానికి నేను యూజిన్ హ్యూక్ పేరు గూడా యూజ్ చేయనవసరం లేదే అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. ఇంక అప్పుడే అర్సలాన్ వచ్చేసి తనకి గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదో అని చెప్పేసి అంటాడా. దాన్ని చూసి ఏంటి ఎవరు అని చెప్పేసి ఇంక దోగ్జా కొంచెం అలా అడిగితే ఇంక అప్పుడే అర్సలాన్ చెప్తాడు డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ గురించి మాట్లాడుతున్నాను నీకు తను కూడా తెలుసా అని చెప్పేసి అడిగితే నాకు తెలుసు ఏంటి ఇంట్రెస్ట్ ఉందా నీకు తన మీద అని చెప్పేసి దోగ్జా అంటాడనమాట. దోగ్జా కరెక్ట్ గా ఆలోచిస్తే హాయంగ్ వచ్చేసి యాక్చువల్ గా అబ్బాయి అనమాట. కానీ ఆ టీడబ్ల్యూఎస్ఏ ఆథర్ ఏం చేసింటాడంటే దోగ్జా ఏమేం కమెంట్ చేసింటాడో అదంతా కరెక్ట్ గా పెట్టింటాడు. కానీ ఒక్కటి మాత్రం మార్చింటాడు. అదేంటంటే హాయోంగ్ యొక్క జెండర్ అనమాట. దోగ్జా వచ్చేసి కమెంట్ లో అమ్మాయి లాగా పెట్టండి, ఒక మంచి బ్యూటిఫుల్ గర్ల్ పెట్టండి అని అడిగింటాడు. కానీ ఇక్కడ చూస్తే ఒక అమ్మాయి కాకుండా ఒక అబ్బాయిని పెట్టింటాడు అనమాట. సో అదొకటి ఇలా చేశాడని ఆలోచిస్తుంటాడు. అప్పుడే కరెంట్ పోతుంది అనమాట. అంటే కరెంట్ పోవడం కంటే అక్కడ ఆఫ్ చేస్తారు, మెయిన్ ఆఫ్ చేస్తారనమాట. నైట్ ఈస్ కమింగ్ అని చెప్తాడనమాట అక్కడ ఉండే బార్టెండర్. అప్పుడే హాయోంగ్ కూడా సైలెంట్ గా ఉండమని ఇంకా సైగ చేస్తే అందరూ గమ్మున ఉంటారనమాట. ఇక్కడ డెమాన్ రీలం ఉంటుంది కదా, దాంట్లో ఒకటి స్పెషల్ నైట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ సిటిజన్స్ ఉంటారు కదా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో, వాళ్ళందరూ ఈ నైట్ కి ఎందుకు భయపడతారంటే ఈ నోబెల్స్ కి ఆల్రెడీ వాళ్ళు భయపడతారు. నార్మల్ గా ఎందుకు భయపడతారు, వాళ్ళు చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటారు, ప్లస్ నోబెల్స్ కి కొంచెం పవర్ కూడా ఉంటుంది కదా, దానికి భయపడతారు. కానీ ఇంకొక దానికి కూడా భయపడతారు, అదేంటంటే నైట్ గురించి. అసలు ఈ నైట్ అనేది ఎవ్రీ 3 days కి ఒక రోజు వస్తుంది అనమాట. సో అక్కడ ఉండే వాళ్ళందరూ దానికి వణికిపోతూ ఉంటారనమాట, తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి. అక్కడ కొంతమంది ఎగ్జిక్యూషనర్స్ లాగా వస్తూ ఉంటారనమాట. సో అక్కడ ఆ ఎగ్జిక్యూషనర్స్ ఇలా రావడం చూసి అక్కడ అందరూ భయపడుతూ ఉంటారు. యాక్చువల్ గా ఈ నైట్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూషనర్స్ కూడా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లోకి వస్తారనమాట. ఇప్పుడు సిటిజన్స్ ఉంటారు కదా ఇక్కడ ఉండేవాళ్ళు, ఆ సిటిజన్స్ కి రెవల్యూషనరీ అనే సినారియో ఎలా ఉందో నోబెల్స్ అంటారు కదా వాళ్ళకి ఎగ్జిక్యూషనర్ అనే ఒక సినారియో ఉంటుందన్నమాట. సో అక్కడికి ఆ ఎగ్జిక్యూషనర్ లోపలికి వచ్చిన తర్వాత రెవల్యూషనరీ ఎవరు అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడే ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, టార్గెట్ ఈ సినారియో ఒక ప్రొటెక్షన్ లో ఉంది, ఈ టార్గెట్ కి చాలా పవర్ ఉంది అని చెప్పేసి వస్తాయన్నమాట. ఇంకా అసలు ఈ ఎగ్జిక్యూషనర్ కి ఎదురుకి తిరిగి ఎవ్వరే కానీ ఈ నైట్ నిలబడరు అనమాట, ఎందుకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉంటారనమాట. సో మొత్తానికి ఎగ్జిక్యూషనర్ ఈ బార్ ని తన ఎగ్జిక్యూషన్ గ్రౌండ్ లాగా తీసుకుందంట. ఖచ్చితంగా ఎవరైనా చనిపోవాల్సిందే సన్ రైజ్ వచ్చే లోపల అని అక్కడ ఉంటుంది. ఇంకా దోగ్జా దగ్గరకు వస్తుంది అనమాట. దోగ్జా దగ్గరకు వచ్చిన తర్వాత రెవల్యూషనరీ ఎవరు అని అడిగితే దోగ్జా ఏమో పైకి చూస్తూ ఉంటే హాయంగ్ చెప్తాడనమాట, అలా తన వైపుకి చూడొద్దు, తన కళ్ళల్లో చూడొద్దు అని చెప్తే అంతలోపల అది సడన్ గా హాయంగ్ ని చూస్తుంది అనమాట. హాయంగ్ తన కళ్ళల్లో చూసి అబ్బా ఛా ఎందుకు ఇలా జరిగింది అన్నట్లు ఇంకా షాక్ అయి వణికిపోతూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జా వచ్చేసి హాయంగ్ తలపైన అలా చేయి పెట్టేసి ఇంకా లేస్తాడనమాట. లేస్తే ఆ ఎగ్జిక్యూషనర్ వచ్చేసి ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడే కిమ్ దోగ్జా వచ్చేసి యూజింగ్ ఈ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేసేవాడు అని ఆలోచిస్తాడు అని చెప్పేసి ఇంకా ఫోటోలు అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, మొత్తానికి యూజింగ్ హ్యూక్ గాన ఈ ప్లేస్ లో ఉంటే వాడు ఎప్పుడే కానీ ఇలా లేసి నేను ఈ రెవల్యూషనరీ అని చెప్పేసి ఒప్పుకోడు అనమాట, అలా రివీల్ చేయడు. ఇంకా అప్పుడే ఫోర్త్ వాల్ అంటూ ఉంటుంది అనమాట. అందుకే యూజింగ్ హ్యూక్ ఇన్ని వందల సార్లు రిగ్రెస్ అవుతూ వచ్చాడు అని దోగ్జా ఆలోచించాడు అనేసి. అప్పుడే ఇంకా దోగ్జా చెప్తాడనమాట, నేను ద రెవల్యూషనరీ అని చెప్తాడనమాట. ఈ ప్లేస్ లో వచ్చేసి తనకు తానే ఒక రెవల్యూషనరీ అని దోగ్జా డిక్లేర్ చేస్తాడు. అసలు దోగ్జా ఇప్పుడు రెవల్యూషనరీ కాదు. అసలు దోగ్జా అలా ఎందుకు చేశాడు, ఏమన్నా వేరే రెవల్యూషనరీ వాళ్ళు దోగ్జాకి నెక్స్ట్ టైం వచ్చి సపోర్ట్ చేస్తారని చేసినాడా, అసలు దోగ్జాని ఇప్పుడు ఆ రెవల్యూషనరీ అని చెప్పిన తర్వాత ఈ ఎగ్జిక్యూషనర్ చంపేస్తాడా లేదా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.